నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్ మనకి ఆ రోజంతా ఎనర్జీగా యాక్టివ్గా ఉండటానికి ఫస్ట్ తీసుకునేదే మనకి బాగా ఉపయోగపడుతుంది కదా. ఎలాంటి బ్రేక్ఫాస్ట్లు తినాలంటారు? ఉదయం తీసుకునే టిఫిన్ ఏ విధంగా ఉంటే బాగుంటుందంటారు? అంటే ఈ టిఫిన్ కంటే కూడా మనం మన పద్ధతులను బట్టి చేయ. పిల్లలకో రకం, పెద్దవాళ్ళు మన మిడిల్ ఏజ్ వాళ్ళకి, అంటే యాక్టివ్గా పనిచేసి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఒకళ్ళు, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు, డయాబెటిక్ అయితే ఒక రకం, వృద్ధులు పెద్దవాళ్ళు అయితే ఇంకో రకం. జనరల్గా మనం ఇట్లా చేస్తున్నాం. అవి మన తాలూకు హెల్త్కి ఏమి ఇబ్బంది కాకుండా, మన తర్వాత పనిలో వాటి అడ్డం లేకుండా, అవును, ఈ రాత్రి వేళ ఒకవేళ లేటుగా పడుకొని లేచినా పొద్దుటి పూటకి ఇబ్బంది లేకుండా అట్లా ఆలోచించి తినాల్సి వస్తాం. అందరికీ రోకటి పాటలాగా ఒకటే బ్రేక్ఫాస్ట్ కానే కాదట. పెద్దవాళ్ళు చాలామంది అట్లా చెప్తారు, ఈ వయసు వాళ్ళకి ఇది, ఈ వయసు వాళ్ళకి ఇది అని. అయితే మనం మామూలుగా ఏం చేస్తున్నాం, జనరల్గా ఇడ్లీ పెట్టేస్తాం, ఓ 4 ప్లేట్లు, ఓ చట్నీ, కుదిరితే ఓ సాంబారు చేసేస్తాం, ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి అల్లపచ్చళ్ళు అవి తీస్తాం, కందిపళ్ళు, కారపళ్ళు అవి కొట్టుకుంటే అది కూడా తీస్తాం. అందరూ ఇడ్లీ తినేస్తారు. నువ్వు హిందీ సినిమాలు, హిందీ సీరియల్స్లో చూడు, ఒక పెద్ద జగ్గు నిండా జ్యూసు, ఇంకో జగ్గు నిండా పాలు కనపడుతూ ఉంటాయి. అవును, వాళ్ళంతా ఏం చేస్తారు, ఖచ్చితంగా ఆహారంతో పాటు ఫ్రూట్ జ్యూసు, ఫుడ్తో పాటు ఏవైనా పాలు లాంటివి తాగుతారు. ఇప్పుడు మనం ఇడ్లీతో లేదా దోశ, అది కాకపోతే ఊతప్పం లేదా దిబ్బ రొట్టె, ఉప్మా, ఈ 5 పదార్థాలు మనం రెగ్యులర్గా తినేవి. అందరంతే కదా, ఇడ్లీ, దోశ, ఉప్మా, తర్వాత ఏమో పూరి కూడా ఊతప్పాలు వేసుకుంటాం లేదా దిబ్బ రొట్టెలు వేసుకుంటాం. ఏదైనా శనివారం పూట అనుకుంటే పులిహోర చేసుకుంటారు. జనరల్ బ్రేక్ఫాస్ట్లు వీటితో మనం ఫ్రూట్ జ్యూస్ తాగలేము, పాలు తాగలేము. అవునండి. ఇప్పుడు పాలు, ఫ్రూట్ జ్యూసు రెండు మనకి అవసరం. ఏం తిన్నప్పుడు ఇవి మనం తాగలుగుతాము? అసలు లేనే లేదు కనెక్షన్. మన ఫుడ్స్కి ఈ హెల్దీ థింగ్స్ అని మనం భావించే వ్యవహారాలకి సంబంధమే లేదు. అవును, మనకి యాసిడిటీ రాకుండా తింటే హాయిగా ప్రశాంతంగా ఉంది, మధ్యాహ్నం దాకా పని చేయగలము అని అనిపించే ఏ ఫుడ్నైనా మనం ఆహారంగా తీసుకోవచ్చు. ఒకళ్ళకి ఇడ్లీ సూట్ కాదు, ఇది రోకటి పాటగా చెప్పకపోవటం. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, సూట్ అయ్యేది అనేది చాలా ప్రధానమైన సంగతి. పూరి సూట్ కాదు కొంతమందికి. పూరీలు తింటాం, పొద్దునే కూర చేసుకుంటాం, కూరలో ఎక్కువ నూనె ఉంటుంది, కానీ పూరి నిండా నూనె కదా, మరి ఆ నూనె తేపులు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇంట్లో 4 ఉంటే 2కి పని చేస్తుంది, 2కి పని చేయి కదా. అవును. ఒకటి ఇడ్లీ, నాలాంటి వాళ్ళకి ఇడ్లీ సూట్ కాదు, ఉప్పుడు రవ్వ సూట్ అవుతుంది. అప్పుడేం చేయాలి, దిబ్బ రొట్టె కొంచెం పులిసిన పిండితోటి మనం ఊతపాలు అవి వేసుకుంటాం, అవి కొంతమందికి సూట్ కాదు. అందరికీ సార్వజనీయంగా సూట్ అయ్యేది ఒక పురాతనమైన ఫుడ్ ఏంటంటే పెరుగన్నం. సూపర్, హాయిమని ఉంటుంది గోల్ లేకుండా. అయితే ఏంటంటే ఇప్పుడు మనం లేటెస్ట్ కాలంలో ఏం తెలుసుకుంటున్నాం అంటే, మార్నింగ్ స్ప్రౌట్స్ తినాలి, మార్నింగ్ ఆర్సే పళ్ళు తినాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తప్పకుండా హెవీగా చేయాలి. మనం పోహాలు, అటుకులు, ఉప్పాలు కూడా చేసుకుంటాం. అవును అవును. ఇప్పుడు వీటితో పాటు మనం కాసిన పళ్ళ ముక్కలు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. రోజు వారడి, ప్రతిరోజు చిన్న చిన్న పపాయాలు ఇంతంత దొరుకుతాయి, పెద్ద చెంబు కలశాలలాగా ఉంటాయి, అంతంత వద్దు, మీడియం సైజుకి తీసుకోండి. పపాయ కట్ చేసి పెట్టుకోవటం. నువ్వు ఏ టిఫిన్ తిన్నా సరే, మంచినీళ్ళు తాగేశాక, టిఫిన్ తిని నీళ్ళు తాగుతాం కదా, తాగాక కాఫీ, టీ పెట్టుకోవద్దు, కాసిన పపాయ ముక్కలు వేసేయండి. ఇప్పుడు మామిడి పళ్ళ రోజులు, 2 మామిడి పళ్ళ ముక్కలు తింటాం. దాంతోపాటు మన అరటిపళ్ళు ఏమైనా ఉంటే అరటిపళ్ళు తింటాం, ద్రాక్ష కానీ కాసిన అన్ని పళ్ళు తీసుకోవచ్చు. ఇది ఈజీ. స్ప్రౌట్స్ లాంటివి తీసుకోవచ్చు, పచ్చి ముక్కలు, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కీరా లాంటివి తీసుకోవచ్చు. కీరా, క్యారెట్, బీట్రూటు, ఈ 3 చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకుని, సన్నవి చేయకపోయినా మీడియం అంత స్లైసెస్ చేసుకుని ఒక 4 అవి కూడా తినచ్చు. మీరు ఏ టిఫిన్ తిన్నా వీటిని కనుక మనం భాగం చేస్తే కొంచెం అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. తర్వాత ఈ టిఫిన్లో ఉన్నటువంటి ఆయిల్స్, నూనె పదార్థాలు ఏమైనా ఉంటే వాటన్నిటి ఇవి తేలిగ్గా అరకొట్టేస్తాయి. కొంచెం పొట్టకి బాగుంటుంది, హెవీగాను ఉంటుంది, సులువుగా అరుగుతుంది. ఓకే, బాగుంటుంది. ఒకవేళ ఇలా చేయగలిగితే, మనం టిఫిన్తో పాటు పళ్ళు తినగలిగితే. తినలేము, హాయిగా అన్నం తినండి. రాత్రి అన్నమే అక్కర్లా, పొద్దున పూట వేడన్నం ప్రయత్నించి చూడండి. మార్నింగ్ 8:30, 9 o'clockకి ఒక గ్లాస్ అన్నం వండేసి చెక్కమని, కొంచెం ఒట్టిపప్పు అయినా పర్వాలేదు, ముద్దపప్పు చేసుకుంటాం. ముద్దపప్పుకు ఓ పెద్ద వంటకం ఏముంది, అందులో కుక్కర్లో పెడతాం లేదా స్టవ్ మీద పడేస్తాం. నిద్ర లేవగానే బియ్యం పప్పు కడగటం ఒక అలవాటు చేసుకోండి. 8 గంటలకల్లా కుక్కర్ ఎక్కించడమో, విడిగా వండుకోవటమో, ఇత్తడి మనం నానిన బియ్యం
ఇత్తడి గిన్నెలో కూడా 10-12 నిమిషాల్లో అయిపోతుంది. పప్పు కూడా అయిపోతుంది. అన్నం పప్పు వండేసుకోండి. ఈ 2 పచ్చికూర ముక్కలు ఏమైనా ఉంటే అవి పక్కన పెట్టుకోండి. అంత పప్పు అన్నం, ఇంత పెరుగన్నం తిని చూడండి. దీంతో అసిడిటీ పూర్తిగా పోతుంది, బాగా తగ్గిపోతుంది. మంచి దృఢంగా అవుతారు. మార్నింగ్ అన్నం తినగలిగేవాడు వాడి జీవితం ధన్యం. మనం దీనికి బేస్గా ఏం చేసుకోవచ్చు? జీలకర్ర పొళ్ళు, వేయించిన జీలకర్ర పొడి, వేయించిన మెంతి పొడి, వేయించిన సొంటి పొడి, అలాంటివి పొళ్ళు అట్టు పెట్టుకోండి. రోజుకు ఒక పొడి వేసుకుని తినండి పప్పులో. పప్పు చక్కగా అరిగిపోతుంది. మధ్యాహ్నము హెవీ లంచ్ మీరేం తీసుకెళ్ళక్కర్లేదు. ఈ పప్పు అన్నం తినేస్తారా? కొంచెం రైసు, చాలా కొంచెం రైసు, ఏదైనా ఇంకో కూర చేసుకున్నాం అనుకోండి, పిల్లల బాక్సుల్లోకి చేస్తాం, ఆ కూర యాడ్ చేసుకోండి. రాత్రికి లైట్ ఫుడ్ ఏదైనా తినచ్చు. 2 సార్లు రైస్ అయిపోతుంది కాబట్టి రాత్రికి ఏ లైట్ ఫుడ్, చిన్న సింపుల్ టిఫిన్ ఏదైనా కూడా సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్గా పొద్దున్న 9 గంటలు 10 గంటల లోపల అన్నం తినేసేయగలిగే వాళ్ళు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. అసలు కొంతమంది అయితే బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసేస్తుంటారు. స్కిప్ చేసి వెయిట్ లాస్ లో భాగంగా అది కరెక్టేనంటారా మీరు? అంటే వెయిట్ లాస్ అంటే ఇప్పుడు మీరు రాత్రి ఎన్ని గంటలకు తిన్నారు అనే దాన్ని బట్టి కదా. నువ్వు రాత్రి 10కి తిన్నావనుకో, మార్నింగ్ 10ంటికి నువ్వు తినపోయినా ఏం నష్టం లేదు పెద్దగా. 12 నుంచి 16 గంటలు ఉండొచ్చు. మనం డాక్టర్ ఆయన మోవా గారితో కాదు, ఇంకొక కాంతి కిరణ్ అలాంటి పేరు గుర్తు రావట్లేదు నాకు వారి పేరు, మన మెడికవర్ లో డాక్టర్ చాలా బాగా చెప్పారు. నేను చాలా ప్రాక్టికల్ గా చాలా మంది దగ్గర చూసాను చేయాలి. మోవా గారు అయితే స్పెసిఫిక్ గా చెప్తారు రామ్ గారు, మినిమం 16 నుంచి 18 గంటలు గ్యాప్ ఇవ్వాలి అని. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయొద్దు, నువ్వు 12 గంటలకు అన్నం తినేసి నువ్వు లంచ్ ఏం చేస్తావో అది తినేసి శుభ్రంగా హెవీగా తినేయండి. ఈవినింగ్ దాకా మాట్లాడదు పొట్ట. ఈవినింగ్ 7 లోపల అటు 6 గంటలు 7 గంటలకి తినగలిగితే, ఇలా ప్రాక్టీస్ చేయగలిగితే. నీకు కుదరదు, ఈవినింగ్ ఏదో తింటావు, రాత్రి మళ్ళీ 10ంటికే తింటావు. ఇవేంటంటే రోకటి పాట అసలు కానే కాదు. ఇలానే తినాలని లేదు, అందరికీ ఒకేలా కుదరదు కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మనము గింజలు తీసుకోవచ్చు. శనగలు కానీ పల్లీలు కానీ వీటినైనా నానబెట్టినవి, మొలకలు తెప్పించినవి, గింజలు కాసినవి, అవే కాదు. ఓకే, వాటినే బ్రేక్ఫాస్ట్ అనుకోపోకండి. అది సరిపోదు మనకి, ఎందుకంటే మన జీన్స్ అవి కాదు కదా. మనకు ఒక సాలిడ్ పదార్థం తింటాం అలవాటైన జీన్స్ మనవి. కాబట్టి మనం తినే పదార్థంలో ఇప్పుడు 4 ఇడ్లీలు తింటామనుకో, 3 తిను లేదా 2 తిను, ఇవి తినండి నానబెట్టుకుని. ప్రయత్నం చేసి చూడాలైతే ఇవన్నీ పనులు కదా జయ. ఇడ్లీ అంటే స్టవ్ మీద వారేస్తే దాని దారిన అది దిగుతుంది. ఏదో 2 పొళ్ళు ఉంటాయి, నెయ్యి వేసుకుని తినేస్తాం. పచ్చడి చెప్పైనా పర్వాలా, టైం సేవింగ్. ఇప్పుడు ఈ గింజలు నానబెట్టుకోవటము, రాత్రి అవన్నీ శ్రద్ధగా చేయటము, కూరలు ఉంటే వాటిని కడుక్కోవటం, చెక్కులు తీయటం, ముక్కలు తరగటం, దానికి ఒక ప్లేటింగ్, ఊళ్ళంత వ్యవహారం ఉంటుంది. అందుకని మనం ఈజీ గోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈజీ గో అప్పుడు ఈజీగా గో అయిపోండి. టైం ఉన్నప్పుడు హెల్దీ గోకి ట్రై చేయండి. హెల్దీ గోయింగ్కి ట్రై చేయాలంటే వారంలో కనీసం 4 days ఫ్రూట్స్, తర్వాత స్ప్రౌట్స్, నట్స్ ఏవైనా వాటిని ఆహారంలో బ్రేక్ఫాస్ట్లో భాగం చేసుకోండి. మీరు అన్నం తిన్నా సరే, అన్నం తిన్నారు 2 పండు ముక్కలు తినండి, ఒక కుప్పెడు అంతే పెరుగన్నం తిన్నారు, తినేదాన్ని తగ్గించుకోమంటారు. తగ్గించుకోండి, మెయిన్ కోర్స్ తగ్గించుకొని ఇవి యాడ్ చేసుకోండి. లేదా నేను ఒట్టి పెరుగన్నమే తింటా అంటే బ్రహ్మాండంగా తిండి. పెరుగన్నంలోనే మీరు కట్ చేసుకుని మామిడి పండు వేసుకోండి, మీరు కట్ చేసుకుని కీరా వేసుకోండి, మీరు తయారు చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ వేసుకోండి, దానిమ్మ గింజలు ఉంటే అవి కూడా పడేయండి, అందులో శుభ్రంగా కలుపుకుని తినేసేయండి. అంతే అన్నం. నేను ఎంత చూపిస్తున్నా ఇంతే, అంత అన్నం కాదు, ఇంతే అన్నం. ఈ మిగిలినవన్నీ బౌల్ నిండా అవుతాయి. శుభ్రంగా తినేసి చూడండి. ఒక 15 days ఇలా కనుక ట్రై చేసి చూస్తే మీరు ఎంత హాయిగా ఉండగలరో మీకు అర్థమవుతుంది. అసలు పని లేదు ఇందులో. ఇక ప్లేటింగ్ వ్యవహారాలు లేవు, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే.